ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? బ్యాంకు నిండా డబ్బు ఉండడం కాదు, మీ ఇంటికి వచ్చినవన్నీ మీరు కావాలనుకుంటే అనుభవించగలగడం. వైదికమైతే ఇంటికి బోలెడని పళ్ళు వస్తాయి, ఒక్కటి తను తినకూడదు, తన భార్య తినకూడదు, ఇద్దరికీ షుగరు. అంటే ఆ విషయంలో వాళ్ళిద్దరికీ ఐశ్వర్యం లేదు. ఒక ఐశ్వర్యం ఉంది, సంతోషంగా 10 మందికి ఇచ్చుకోవచ్చు. ఏడుస్తూ ఇస్తే వాళ్ళది దరిద్రం. సంతోషంగా ఇచ్చుకోవచ్చు తప్ప తను తినడానికి మాత్రం లేదు. ఓ 2 అరటిపళ్ళు అక్కడ మంచి సువాసన వస్తూ మిగలముగ్గి ఉన్నా ఒక్క ముక్క కూడా తను తినడానికి వీల్లేదు. కాబట్టి తను అలా ఊరుకుని సంతోషంగా పట్టుకెళ్ళి ఎవరికో ఇచ్చి, వాళ్ళు తింటే నేను తిన్నట్టే, తినవయా సంతోషంగా తీయగా ఉన్నాయి పళ్ళు అని ఇచ్చి వచ్చేయాలంటే. ఐశ్వర్యము అంటే కలిగి ఉండుట, కలిగిన దానిని అనుభవించుట. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రం. రేపు అభిషేకం చేస్తారు కదా.